గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను లాస్ట్ వీడియోలో కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడంటే 3 లైన్స్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఫామ్ అయ్యే 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. దాని నుంచి సర్కిల్ కనుక్కోమంటున్నాడు. అంటే సర్కమ్ సర్కిల్ అంటారు దీన్ని. సో మనకి ఇచ్చిన 3 లైన్స్ ఇవన్నమాట. ఆ 3 స్ట్రైట్ లైన్స్ ఏమవుతున్నాయంటే ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాయంట. 3 పాయింట్స్ వస్తాయి. ఆ 3 పాయింట్స్ నుంచి వచ్చేదాన్ని ఇట్లా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. దాన్నే సర్కమ్ సర్కిల్ అంటాం. మనకి ట్రయాంగిల్ పైన ఉండే సర్కిల్ని మనం ఏమంటున్నాం అంటే సర్కమ్ సర్కిల్. ఈ 3 లైన్స్ ఇచ్చాడు. దీంట్లో ఒక 4 బిట్స్ ఉన్నాయి. 4 బిట్స్ కూడా సేమ్ మోడల్. ఈ 3 లైన్స్ని సాల్వ్ చేస్తే 3 పాయింట్స్ వస్తాయి. ఆ 3 పాయింట్స్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆల్రెడీ మనం చేసాం. సర్కిల్ ఈక్వేషన్ ఎలా చేస్తాం? 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1, సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2, థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1, 2, 3 ఇచ్చినప్పుడు 1 and 2 రెండు సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 4 వచ్చింది. 2 and 3 సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 5. 4 and 5 రెండు సాల్వ్ చేస్తే G and F వాల్యూస్ వస్తున్నాయి. తర్వాత GF సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 1 or 2లో C వాల్యూ వస్తుంది. GFC 3 వాల్యూలు తీసుకెళ్ళి ఈక్వేషన్ రోమన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. సో అది సర్కిల్ ఈక్వేషన్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం మనకు తెలుసు. కానీ ఇక్కడ పాయింట్స్ ఇవ్వలేదు, 3 లైన్స్ ఇచ్చాడు. దీనికి ఇంకో ఎనదర్ మెథడ్ కూడా ఉంది. బట్ మనం ఆల్రెడీ ప్రాక్టీస్ అయిన మెథడ్ ఉంది కాబట్టి 3 పాయింట్స్ కనుక్కొని దాని నుంచే చేసుకుందాం. ఒకసారి 4 బిట్స్ ఉన్నాయి. నేను 1 or 2 చెప్తాను. రిమైనింగ్ హోంవర్క్ చేద్దరు. ఏం లేదు, మనకి ఇవి కొత్త సమ్ములు కావు. ఓన్లీ అవి ప్రాక్టీస్ అవ్వటం కోసమే ఈ సమ్ములు ఇస్తున్నాడు. సో 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ కనుక్కోవటం ఎలా అనే దాని గురించే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంది. సో సొల్యూషన్: గివెన్ లైన్స్ ఆర్ 2x plus y is equal to 4, x plus y is equal to 6, x plus 2y equal to 5. సమ్ డిఫికల్ట్ అంటే ఈ లైన్ ఈక్వేషనే కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ ఇస్తే, కోఎఫిషియెంట్స్ పెద్ద ఇస్తే ఎక్స్ వై కోఎఫిషియెంట్స్, అదే డిఫికల్ట్ అంటాం. ఇక్కడ మనం వీటినే ఈక్వేషన్ 1, 2, 3 అనుకుందాం. ఎందుకంటే ముందు పాయింట్స్ కావాలి కదా మనకి. ఈక్వేషన్ 1, 2, 3. 1 and 2 సాల్వ్ చేద్దాం. 2 and 3, 3 and 1. 1 and 2 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది. 2 and 3 సాల్వ్ చేస్తే బి. 3 and 1 సాల్వ్ చేస్తే సి. అలా తీసుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి. ఈక్వేషన్ 1 and 2 ఇది ఏ. ఈక్వేషన్ 2 and 3 దిస్ ఈజ్ బి. ఈక్వేషన్ 1 and 3 దిస్ ఈజ్ సి. ఏబిసి. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇదన్నమాట. సర్కమ్ సర్కిల్ అంటే ఆ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ని, ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ మనం ఏమంటాం అంటే సర్కమ్ సర్కిల్ అంటాం. ఫస్ట్ 1 and 2 సాల్వ్ చేసి ఏ కనుక్కుందాం. సాల్వింగ్ 1 and 2 ఎలా చేయాలి అంటే YCX మెథడ్ ఏం చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా ప్రాబ్లం లేదు. Y డైరెక్ట్ కనిపిస్తుంది కదా, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు కదా. అందుకని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 2x plus y is equal to 4, x plus y is equal to 6. సబ్ట్రాక్షన్ చేసుకుని మైనస్ 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 y గెట్ క్యాన్సిల్. x is equal to 4 minus 6 minus 2. ఈ 4 తీసుకెళ్ళిపోయి x వాల్యూ తీసుకెళ్ళి ఈ రెండిట్లో ఏదో దాంట్లో పెట్టేసుకుందాం. ఈక్వేషన్ 1లోనే పెట్టేసాం అనుకోండి. -4 plus y equal to 4, y equal to -4 అటు వెళ్తే +4, y plus 4 plus 4 8. సో ఫస్ట్ పాయింట్ -2, 8. ఏ అనే పాయింట్ ఎంత అంటే -2, 8. నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3. 2 and 3 సాల్వ్ చేద్దాం. బి పాయింట్ వస్తుంది. 2 and 3. 2 ఏమి ఇచ్చాడు చూడండి. x plus y is equal to 6, 3, x plus 2y equal to 5. ఇది కూడా డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. సో x plus 2y equal to 5, x plus y is equal to 6. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 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 x గెట్ క్యాన్సిల్. 2y minus y, y minus 1, y equal to -1. y equal to -1 తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x minus 1 equal to 6, x is equal to 6 plus 1, 7. సో బి అనే పాయింట్ ఎంత వచ్చింది? 7, -1. బి అనే పాయింట్ 7, -1. నెక్స్ట్ సి పాయింట్ చేద్దాం. సాల్వింగ్
3 and 1 or 1 and 3. సాల్వింగ్ 3 and 1 ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ 2x y అని ఉంది. సరే ఒకసారి YCX మెథడ్ అయినా ట్రై చేసుకోవచ్చు, లేదా జనరల్గా అయినా దీన్ని 2తో మల్టిప్లై చేసేసి ఒకదాన్ని మామూలు చేసేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. సరే 2తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ అది 4x + 2y = 8. నేను ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేశా, ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. x + 2y = 5. మైనస్ 2y గెట్ క్యాన్సిల్. 4x - x 3x, 8 - 5 3, x = 1. x వాల్యూ 1 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 or 1 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 1 + 2y = 5. 2y = 5 - 1 4, y = 2. C పాయింట్ ఎంత వచ్చింది? 1, 2. సో మనకి 3 పాయింట్స్ వచ్చేసినాయి చూడండి. -2, 8, 7, -1, 1, 2. సో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఈ 3 పాయింట్ల నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్. సో మనం ఫస్ట్ సమ్లో చేసినట్టే చేస్తాం. థర్డ్ రోమన్ ఫస్ట్ సమ్ చేసాం కదా, అలాగే చేసుకుంటూ వస్తాం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్? x² + y² + 2gx + 2fy + c = 0. రోమన్ 1. నెక్స్ట్ ఏం రాస్తాం? ఫస్ట్ ఏ అనే పాయింట్ ఉందిగా, -2, 8. -2, 8 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. 7, -1 ఒకసారి, 1, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. సిన్స్ ఈక్వేషన్ 1 passes through a -2, 8, we have ఏమొస్తుంది పాస్ అయితే? దట్ ఈజ్ 4 + 64 - 4g + 16f + c = 0. దట్ ఈజ్ -4g + 16f + c + 68 = 0. ఈక్వేషన్ 1 ఆల్రెడీ రాసాము అనుకుంటే 4 అని పెట్టుకోండి. ఏం లేదు, 1 2 3 ఆల్రెడీ రాసాం కాబట్టి 4 5 6 4 5 సాల్వ్ చేస్తే మనకు వచ్చేసరికి 7, 5 6 సాల్వ్ చేస్తే 8. ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ సిన్స్ ఈక్వేషన్ 1 passes through b అనే పాయింట్ ఎంత? 7, -1. we have 7, -1 నుంచి పాస్ అవుతుంది. దట్ ఈస్ 49 + 1 + 14g - 2f + c = 0. దట్ ఈస్ 14g - 2f + c + 50 = 0. ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 4 and 5 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 6. సిన్స్ ఈక్వేషన్ 1 passes through C 1, 2, we have 1, 2 నుంచి పాస్ అవ్వబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 + 4 + 2g + 4f + c = 0. దట్ ఈస్ 2g + 4f + c + 5